ఏంటే ఏంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? ఆకలి, దాహం, తీరని తాపం, తపన, తీరే దారే లేదా? రా రా ఏ రా 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 రా. ఏయ్ ఏంట ఈ పాడుబుద్ధి నీకు? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే, వదులు. ఒసేయ్ వదలవే, వదులు. వదలమని చెప్పానా? రా. నువ్వేంటి అలా చేస్తున్నావు? రా. రావా? ఏమైందే నీకు? రా. నేను వెళ్ళిపోతా. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? పో, నేను వెళ్ళిపోతా. ఏంటే అంత టెన్షన్గా ఉన్నావు? లోపల సమీరా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందిరా. ఆకలి, తాపం అని ఏవేవో అంటుందిరా. ఏంది మళ్ళీ చెప్పు? ఆకలి, తాపం అని ఏవేవో అంటుందిరా. ఇదేమ్రా ఇట్లా దూరంలో పట్టింది? ఏమో నాకెవరకా? అగా చూడు. అరే దీని ఏషాలో పిచ్చి గిట్లా లేచిందంటావా? ఏమో నాకెవరకా? ఇక చూడు గిట్లా. ఎవడా నువ్వు? నేనేరా వెంకీని. ఏంద్రా ఈ ఫ్యాన్సీ డ్రెస్సు? ఏం లేదురా, ఈ గెటప్ తో సమీరా బట్టిన దెయ్యాన్ని వదిలిద్దామని. సైదులా మజాకా. నువ్వు సూపర్, ట్రై చేయి. జనాలను భయపెడదామని చూస్తావా? ఏంది నా ముందే నీ పర్ఫార్మెన్సా? టైం బాగాలేక ఇంట్లో ఉన్నా, లేకపోతే ఈ పాటికి నంది అవార్డు వచ్చేది. ఏయ్ నేను ఇటు మాట్లాడుతుంటే అటు దొర్లుతావేంటే? ఇటు చూడు బొమ్మాలే, బొమ్మాలే. సైదులే, సైదులు ఎక్కడా? కొట్టం చూసావా? ఆయిలేసి రాసి కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడి అమ్మా అనాలి. వాతలో వాతల తేలాలా? వాతలా నాకు కాదురా, వాతలు నీకు తేల్తాయి. బొమ్మలా? యావేంద్ర బుజ్జ ఉన్నాయి, దెయ్యాలున్నాయి, చూశాను. స్వామి ఆంజనేయ, మా ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే సాల్వ్ చేయాలి. ఏ సమీరా రా. నేను రాను. చెప్పేది నీకే.
రా యదాం. నేను రాను. సమీరా నేను రాను. సమీరా నడు నడు సమీరా నడు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఓసారి ఇలా వస్తారా, మీతో మాట్లాడాలి. ఆ, ఏంటి పూజారి గారు పిలిచారు? అన్నట్టు గత వారంగా మీకేమైనా విచిత్రమైన సంఘటనలు జరిగాయా? అవును పూజారి గారు. ఒక్క నిమిషం ఆగు. తీసుకో. ఏంటిది పూజారి గారు? ప్రసాదమా? ఇవి మంత్రించిన రక్షాతాయుక్తులు. ఎవరి మీదైనా అనుమానం ఉంటే వారికి కట్టండి. ఆ, మీరు ఆపదలో ఉంటే మీరు ధరించండి. సరే వెళ్ళొస్తాం పంతులు గారు. ఒక్క నిమిషం. అన్నిటికంటే ముందు ఈ అడ్రస్లో ఉన్న అతన్ని ముందుగా కలవండి. ఎవరితను? ఇతను నా తమ్ముడు. నేను దైవశక్తిని నమ్ముతాను. ఇతను దైవశక్తితో పాటు సాంకేతిక శక్తిని, ఇతర విద్యలు, వాటిపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇతని వల్ల మీకేమైనా ఉపయోగం చేకూరగలదు. థ్యాంక్ యూ పంతులు గారు. శుభం భూయాత్. సర్వేశ్వర, వీరికి నీవే దిక్కు. హాయ్. చేసిందంతా చేసి ఎంత సాఫ్ట్గా కూర్చున్నావే. ఇప్పుడు దీనికి షాక్ ఇస్తా చూడు. సమీరా ఒకసారి ఈ వీడియో చూడు. నిన్న నువ్వు చేసిన అంగం అంతా వీడియో తీసిన చూడు. సమీరా 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 కొట్టకు, పోతా. సమీరా సమీరా శాస్త్రాల్లో నాకు నచ్చిన శాస్త్రం కామశాస్త్రం. కళలలో నాకు నచ్చిన కళ రతి కళ. పానీయాలలో నేను మెచ్చిన వెచ్చని పానీయం రుధిరం. రాణి కపాలమాలిని. తరుణ్ 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 ఎటెళ్ళి ఉంటాడు? రే, అక్కడ ఉన్నాడ్రా. హే, హే, మమ్మీ ఇక్కడేం చేస్తున్నావురా? మమ్మీ మమ్మీ సమీర పిచ్చి లెక్కలు చేస్తుందిరా. దాన్నేదో అనుంటావు, అందుకే నిన్నదేదో అనుంటుంది. ఆ మాత్రం దానికే ఇంత రాద్దంతం చేస్తావా? నేను రాను. దా. రే చూడరా, బుద్ధిగా గేమ్ ఆడుకుంటుంది. ఏయ్ సమీ, లేట్ అయింది, రావే తిందాం. నేను రాను, నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్ళండి. అందరం కలిసే తింటాం కదా, రా తిందాం. ఆకలిగా లేదు. ఏదో కొంచెం తిందురా సమీరా. వద్దు. రావచ్చుగా సమీరా. వద్దన్నానా? సమీరాని చూడు, మారుతి సినిమాలో దెయ్యంలో ఎలా తిరుగుతుందో. ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఇదంతా డబ్బా పనే. ఆ రజాక్ గాడు కూడా ఆ డబ్బా వల్ల చచ్చుంటారా. ఇప్పుడు ఏం చేద్దాం? చర్చ్కి వెళ్దామా? వద్దు, దర్గాకు వెళ్దాం. ముందు పూజారి చెప్పినట్టుగా ప్రొఫెసర్ని కలుద్దాం.
మనం ఈ పని ఆపేద్దాం సార్. ఏం? ఎందుకు? మా భయ్య చనిపోయాడు సార్. నేను కూడా చనిపోతానని భయంగా ఉంది సార్. ఆ బాక్స్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు సార్. అందుకే ఆపేద్దాం. ఒక్కసారి ఆలోచించు, ఇదొక అద్భుతం. వద్దు సార్, నన్ను వదిలేయండి, నేను పోతాను. పూజారి గారు మిమ్మల్ని కలుమని చెప్పారు. ఇవి మీకెక్కడివి? రేయ్, మనం దొంగలం అని చెప్తే తేడా వస్తుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఆ? ఈ బాక్స్ మా ఫ్రెండ్దండి, మా దగ్గర పెట్టాడు, ఇంతవరకు రాలేదు, ఎక్కడున్నాడో తెలీదు. ఈ బాక్సు, ఈ చైను మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఈ బాక్స్లోంచి పాట వస్తుంది, కనిపించిన శక్తి మమ్మల్ని కొడుతుంది. ఎప్పుడు నా వెనక ఎవరో ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వందల సంవత్సరాల చరిత్ర మళ్ళీ మొదలవబోతోంది. మీరు ఒక పెద్ద రిస్క్లో ఇరుక్కున్నారు. ఇంతకు మీరు ఏమంటున్నారు? ఈ మ్యాప్కి, ఈ బాక్స్కి, ఈ చైన్కి దగ్గర సంబంధం ఉంది. దీని చరిత్ర మీకు ఇంకా అర్థం కాలేదా? క్లారిటీగా చెప్తాను వినండి. ఇందులో ఒక విలువైన మనీ, ఓ స్త్రీ తల ఉంది. మై గాడ్, ఈ విషయం మీకెలా తెలుసు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మ్యాపు అతి పురాతనమైనది. భరతఖండమైన జనమేజయ సామ్రాజ్యంలో ఒక భాగం. ఆ సామ్రాజ్యంలో అనేక రాజ్యాలున్నాయి. అందులో మాలిని రాజ్యం ఒకటి. ఆ రాజ్యానికి యువరాణి అయిన మాలిని అనేక విద్యల్లో దిట్ట. ప్రపంచంలో ఎవరూ నేర్వని విద్యను తను మాత్రమే నేర్చుకోవాలని పలు పరిశోధనలు చేసి నేర్చుకున్న అతి విచిత్రమైన విద్యయే ఈ కపాల తంత్రభేది విద్య. తనకు నేర్పిన విద్యను మరొకరికి నేర్పకూడదని గురువులను సైతం హతమార్చిన క్రూరురాలు రాణి మాలినీదేవి. రాజవంశస్థులైన యువరాజులందరినీ తన విద్యతో వశం చేసుకుని తన కామవాంఛ తీర్చుకొని అతి కిరాతకంగా హత్య చేసిన క్రూరురాలు. సార్, కపాల తంత్రభేది అంటే ఏంటి సార్? మంత్రము కాదు, తంత్రము కాదు. ఆ రెంటికి విరుద్ధంగా శబ్దాలు చేస్తూ విచిత్రంగా చేతులను గాలిలో తిప్పుతూ ఒక లయబద్ధంగా సాగించే సాధన. దాంతో ప్రయోజనం ఏంటి? ఆ విద్యతో ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఆ విద్య నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు, కానీ దానిపై నాకు అవగాహన మాత్రం ఉంది. హిమాలయాల్లో గురువు ఉండేవాడు. నేను ఆ విద్య గురించి తెలుసుకునే లోపే అతను కాలం చేశాడు. ఈ బాక్స్ను తెరవడం ఎలా? దాన్ని తెరవాలంటే ఒక పద్ధతిలో మాత్రమే తెరవాలి. ఈ బాక్స్లోని ఆత్మను ఎవరో డిస్టర్బ్ చేశారు. మీ ప్రాబ్లం పోవాలంటే ఈ బాక్స్కు సంబంధించిన రహస్యాన్ని డీకోడ్ చేయాలి. ఆ రాణి గారి రహస్యం ఎక్కడుందో కనుక్కుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. దాన్ని ఎలా కనుక్కోవడం? అప్పటిదాకా దయ్యం మమ్మల్ని బ్రతికినిస్తుందా? నేను తయారు చేసిన ఈ మ్యాప్ ఆధారంగా ఈ బాక్స్కు సంబంధించిన వివరాలు కనుక్కోవచ్చు. ఇప్పుడు అక్కడ అడవి ఉండొచ్చు, నీరు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అప్పుడు దాకా మేము బతుకుంటావా? కొడుతుంది సార్ డబ్బా. ధైర్యంగా ఉండండి. ఈ మ్యాప్ తీసుకొని దీని ఆధారంగా వెళ్ళండి. సమరం మొదలైంది. సాధించి తిరిగి రండి. విజయం మీదే అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే.